ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చనిపోయినటువంటి దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో జరిగింది. చాలా ఘోరం. భక్తులతో వెళ్తున్నటువంటి ట్రాలీని కంటైనర్ బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృత్యువాత పడగా మరొక 43 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన అక్కడ రెస్క్యూ కొనసాగింది. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి క్షతగాత్రులందరినీ కూడా తరలించడం జరిగింది. కాస్గంజ్ నుంచి రాజస్థాన్లోని గోగామేడికి ఈ భక్తులతో వెళ్తున్నటువంటి ట్రాలీని బలంగా కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, భారీ వాహనాలు మృత్యువులా దూసుకొస్తున్నాయి. అతివేగం, ఫిట్నెస్ లేకపోవటం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మధ్యమత్తులో వాహనాలు నడుపుతూ ఉండటం ప్రధానమైన కారణాలుగా తెలుస్తోంది. మనకి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతున్న దృశ్యాలు కూడా అనేక ప్రమాదాలకు సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. కొన్ని ఘటనలు చూస్తుంటే అయ్యో కొంచెం వేగం తగ్గించుకుంటే కనుక ప్రమాదం జరుగుండేది కాదు, లేకపోతే మద్యం సేవించి నడుపుండకపోతే ప్రమాదం జరుగుండేది కాదు, అయ్యో అసలు సంబంధమే లేనటువంటి వాహనాలని ఢీకొంటూ ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు అనేటప్పటికీ ఈ మధ్య జరుగుతున్న వాటిలో హై స్పీడ్ అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది ప్రతి ఒక్కరికి. అతి వేగం వద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం, చాలా రిస్క్, మీతో పాటు మీ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా మీ బాధ్యత అని పోలీసులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎంత నాలెడ్జ్, ఎంత హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా అవేమీ పట్టలేనట్టే. ఇప్పుడు ఈ ఘటనలో కూడా భక్తులతో వెళ్తున్నారు, ఒక ట్రాలీలో వెళ్తున్నారు. మినిమం స్పీడ్లోనే అది వెళ్తోంది ట్రాలీ, కానీ అట్నుంచి చాలా స్పీడ్గా వేగంగా వస్తున్నటువంటి కంటైనర్ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే 8 మంది భక్తులు దుర్మరణం చెందినటువంటి బాధాకరమైన ఘటన. ఒక్కసారిగా వాళ్ళు గోగామేడికి వెళ్ళాలి అనుకున్నారు, కానీ ఈ మార్గ మధ్యలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఒక్కసారి అందరూ షాక్లోనికి వెళ్ళిపోయారు. అసలు మేం బ్రతికే ఉన్నామా అని క్షతగాత్రులు, గాయాలతో బయటపడిన వారు కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 వాహనాలు బలంగా ఢీకొన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు. జనరల్గా మనం బస్ యాక్సిడెంట్స్ని చూస్తూ ఉంటాం, లేకపోతే ద్విచక్ర వాహనాలు ఢీకొన్నటువంటి భారీ వాహనాలను చూస్తుంటాం, లారీలు, కంటైనర్లు. వీటి వల్ల మాత్రం ఎక్కువ శాతం ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అవి వచ్చే వేగం అయితే ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఆ వెహికల్స్ భారీ వాహనాలు కాబట్టి హెవీ వెహికల్స్ వల్ల కూడా ప్రమాద స్థాయి చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరుగుతుంది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం వల్ల కూడా 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ స్థానికులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ రెస్క్యూ కొనసాగించారు. ట్రాలీలో ఆ ప్రమాదంలో ఇరుక్కున్న వారిని బయటకు తీసి గాయాలతో ఉన్నవారిని ఇమీడియట్గా పరుగులు పెట్టి మరి స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించడం జరిగింది. కొంతమంది పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఆగాలి అంటే పోలీసుల చేతిలో ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, సో వ్యక్తిగతంగా కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ మనం అంతే సేఫ్గా రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఉంటాయి. మనకేదైనా జరిగితే ఫ్యామిలీ ఏమైపోతుందని ఒక ఆలోచన ఉంటే ముందు స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే ఒకవేళ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం కావచ్చు, లేకపోతే ఈ వెహికల్ మంది కాదు కదా రెంట్కు నడుపుతున్నామని ఆలోచన కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి. సో మరీ ముఖ్యంగా డ్రైవర్ అన్న అని ఎందుకు పిలుస్తామంటే చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా బాధ్యత కలిగినటువంటి వృత్తి అది. సో కొన్ని జాబ్స్ వాళ్ళకు సంబంధించే ఉంటాయి, కానీ ఈ డ్రైవింగ్ జాబ్ అనేది వాళ్ళపై చాలామంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి చాలా వరకు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వ్యక్తిగత వాహనాలు నడిపే వాళ్ళు కూడా అతి వేగం, థ్రిల్గా ఉంటుంది స్పీడ్ అనేది, కానీ అది మనల్ని కిల్ చేస్తుందన్న విషయం ఎప్పుడూ మైండ్లో రొటేట్ అవుతూనే ఉండాలి. మన బాధ్యతలు, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కూడా వెనకాతల ప్రయాణిస్తున్న వాళ్ళ బాధ్యతలు ఉండాలి. మీకేదైనా జరిగితే మీ ఫ్యామిలీ ఏమైపోతుందని ఒక ఆలోచన కూడా ఉన్నప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు మనం ఎక్కువగా కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకొక వైపు ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాహనాల్లో ఫిట్నెస్ లేకపోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవటం, కొన్ని ఘటనలు మరీ దారుణం. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకుపోతున్నటువంటి వెహికల్స్ని చూస్తాం. అంటే అక్కడ ఫైన్లు రాసేస్తారేమో అనే ఒక భయంతో కావచ్చు, లేకపోతే అమ్మో మనం మద్యం సేవించున్నాం దొరికిపోతామేమో డ్రంక్ అండ్ డ్రైవ్లో అనే భయంతో ఏకంగా
ట్రాఫిక్ పోలీసులపై నుంచి కూడా వాహనాలు దూసుకు వెళ్ళిపోయేలా జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా చూస్తున్నాం. ఏదైనా ఈ దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.